అవును, అది దాని పర్యావరణకు సంబంధించిన ఒకటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రకటించారు. ఇదొకటి ముఖ్యమైనది. అంటే చాలా రోజులుగా నాగబాబు అంటే ఎమ్మెల్సీ క్యాబినెట్ హోదా కదా, క్యాబినెట్ హోదా అంటే క్యాబినెట్ కాదని తెలుసుకోవచ్చు మనం ఇప్పుడు. అంటే నిజంగా ఇది ఒక ఆశ్చర్యకరమైంది. పవన్ కళ్యాణ్ గురించి సెట్ ఆఫ్ టాపిక్స్ ఉన్నాయి. వాస్తవంగా ఆయన రాజ్యసభకు వెళ్తారన్నప్పుడు రాజ్యసభకు వెళ్ళడం లేదు, ఆయన క్యాబినెట్కు తీసుకుంటున్నాము అని చాలా అసాధారణమైన రీతిలో, అసాధారణమని ఎందుకు అనాల్సి వస్తుందంటే పార్టీలు ఏదైనా పొత్తులు కుదుర్చుకున్నప్పుడు అవగాహనకు వస్తే ఆ విషయం బయటకు వస్తుంది తప్ప ముఖ్యమంత్రులు ఎవరు ఇదిగో వర్మకు మేము పదవిస్తున్నాము లేదా ఇంకొక ఆయన రావు గారికి పదవిస్తున్నాం అని ముందుగా ప్రకటించారు. నాకు తెలిసి నేను మొదటిసారి చూసా. ఈసారి మంత్రివర్గ విస్తరణలో నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వాలని రాజ్యసభ వాళ్ళు సర్దుకున్నారు ఈ పద్ధతిలో చంద్రబాబు. కానీ అది ఇంతవరకు జరగకపోగా ఓ దశలో పవన్ కళ్యాణ్ నేనే వద్దన్నాను, ఎందుకంటే కొద్ది రోజులు ఆయనకి ఇంకా అనుభవం రావాలి కాబట్టి నేను వద్దనన్న పద్ధతిలో పవన్ కళ్యాణ్ చెప్పారు. కానీ అయినా అది కూడా జరగలేదు. సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఈరోజు ఆయన ఐ థింక్ గ్రీన్ కాప్స్ అట్లాంటి పేరు ఏదో ఉంది, దానికి ఆయన చైర్మన్గా అపాయింట్ చేశారు. ఈ మధ్యకాలంలో కొంచెం ఆరోగ్య సమస్యలు ఇట్లాంటి వాటిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ విషయంలో ఈ చొరవ తీసుకొని దీన్ని ప్రకటించడం అన్నది రాజకీయ వర్గాలను బాగా ఆకర్షిస్తుంది. రెండవది వీళ్ళ మధ్య గ్రీన్ యాక్షన్, దాని పేరు గ్రీన్ యాక్షన్ కమిటీ అనుకో, గ్రీన్ కార్యవాహక కమిటీ అనేది రాసి ఏంటి సార్ అది? అంటే అందులో ఏముంటుంది సార్? అనేక విధాలుగా ఉంటాయి కదా, పదవులు అనండి, లేకపోతే పునరావాసాలు అనండి, లేకపోతే వాగ్దానాలు నిలబెట్టుకోవడం అనండి, తర్వాత దానికి సంబంధించిన విధి నిర్వహణలు ఇవన్నీ ఏమన్నా నియమ నిబంధనలన్నీ చేస్తారేమో. ఈ చైర్మన్లుగా పెట్టే చాలా వాటికి పెద్ద నిర్దిష్టమైన అధికారాలు నిధులు కూడా చాలాసార్లు ఉండవు. గౌరవంగా నియమించే ఉంటాయి, కొన్ని సలహాపూర్వకమైనవి ఉంటాయి. ఇప్పుడు గత ప్రభుత్వంలో చాలామంది సలహాదారులు ఉన్నారు ఉదాహరణకు, వాళ్ళకి ఏం పెద్దగా లేదని అనేవాళ్ళు కదా. ఇక్కడ ఒకటే, ఆయన బహుశా మంత్రి తొందరలో అయ్యే ఛాన్స్ లేదనేది దీన్ని బట్టి తెలుస్తుంది. తొందరలో మంత్రి అవుతారన్న అవగాహన పవన్ కళ్యాణ్కు ఉంటే, లేదా పవన్ కళ్యాణ్కు చంద్రబాబు నాయుడు గారికి అలాంటి అవగాహన ఉంటే ఇప్పుడు నాగబాబును ఒక చైర్మన్గా చేయాల్సిన అవసరం లేదు కదా. దీన్ని బట్టి మనం ఆ నిర్ణయానికి రావచ్చు, ఇంకా జరగదని. ఇంకోటి కూడా బహుశా ఈసారి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ దాదాపు సిద్ధంగా ఉన్నారు పదవి చేపట్టడానికి అందరూ అంటున్నప్పుడు చంద్రబాబు ఇంకోసారి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఏకంగా లోకేష్ ఏర్పాటు చేసే క్యాబినెట్తోనే తదుపరి రాజకీయం ఉండొచ్చు. ఇవన్నీ ఊహాగానాలే, వీటికి ఏమీ ఆధారం లేదు. కానీ మనం వింటున్న మాటలను బట్టి ఎనివే పవన్ కళ్యాణ్ ఈ సమయంలో వారి అన్నగారికి ఒక ఇది ఇచ్చారు. రెండో వైపుని చూస్తే కనుక చాలా రోజులుగా గ్యాప్ పెరుగుతుందని మొన్న కూడా మనం మాట్లాడడం, చాలామంది అది అనుకున్నారు. ఆయన శాసనసభకు వచ్చినట్టు చెప్తున్నారు, కానీ ఇంకా ఏం మాటలు వేరే విషయాలు అయితే మాట్లాడారు. కానీ పవన్ కళ్యాణ్ చేసిన ఈ నియామకం కానీ కొద్ది రోజుల కింద స్వాతంత్ర దినోత్సవం నాడు ఆయన చేసిన ప్రసంగం కానీ చూస్తే, సరే ఇందాక సీడ్ యాక్సిస్ రోడ్డు ఉత్సవానికి రాలేదు, ఇంకా ఒక సభకు కూడా రాలేదు కీలకమైన దానికి, కానీ ఆయన స్వాతంత్ర దినోత్సవం నాడు చేసిన ప్రసంగం మటుకు చాలా ఆసక్తికరంగా ఉంది. పవన్ కళ్యాణ్ ప్రశ్నించండి, ప్రశ్నిస్తానంటూ వచ్చిన పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం లేదనే విమర్శ చాలా ఎక్కువగా ఉండింది. ఆ తర్వాత ప్రశ్న రావన్న చేయటము, లేకపోతే మీడియా మీద వ్యాఖ్యలు, వీటన్నిటితో ప్రశ్నిస్తానని వచ్చిన మీరే ప్రశ్నలకు ఆటంకం కలిగిస్తున్నారని అందరూ వ్యాఖ్యలు చేయటం మొదలుపెట్టారు. కానీ మొన్న స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో పవన్ కళ్యాణ్ మళ్ళీ ప్రశ్నించండి, ప్రశ్నలు అడగండి, తప్పు లేదు, అలాగే మీరు సమస్యలు ఉంటే వాటి మీద నిరసన తెలపండి, వాటిని దృష్టికి తీసుకురండి, కాకపోతే విధ్వంసానికి పాల్పడకండి. ఇది చాలా ముఖ్యమైనది. అంటే మళ్ళీ ప్రశ్నించడం, ఇప్పుడు ప్రశ్న అనేది దాని చుట్టూ జరిగిన రాజకీయం చూస్తుంటే కనుక పవన్ కళ్యాణ్ మీద కొన్ని విమర్శలు వచ్చాయి. తను చెప్పిన దానికి ప్రశ్నించడం కావచ్చు, జన్ జీ అనే యువతతో అటాచ్ కావడంలో కానీ కొంత గ్యాప్ వచ్చింది, దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం కావచ్చు. మొన్న ఆయన చాలా స్పష్టంగా మీరు నిరసన తెలపండి, ఆందోళన కూడా చేయండి, ఏదైనా ప్రశాంతంగా విధ్వంసం లేకుండా చేయండి అనే ఒక మాట. అంటే ఒక చిన్న కొద్దిపాటి దిద్దుబాటు అది నాగబాబు నియామకం కావచ్చు. అలాగే పర్యావరణం మీద కూడా ఆయన 2-3 విషయాలు చెప్పారు.
దీంతో పాటు రాజకీయ వైరం విషయానికి వస్తే ఎవరో వైసీపీ వాళ్ళ బెదిరింపుల వల్ల చేసుకున్నారని ఆత్మహత్యకు పాల్పడాల్సి వచ్చిందని దాని మీద కూడా ఆయన ఒక చేశారంటే అలా బాగా ఊపు లేదా కదలిక పెంచే ఒక గట్టి ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేసినట్టు కనిపిస్తుంది. దానికి తగినట్టు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం 2 చోట్ల ఆయన పతాకావిష్కరణ చేశారు. ఒకటి కాకినాడ, రెండోది వాళ్ళ కార్యాలయం. పిఠాపురం నియోజకవర్గానికి బాగా సమృద్ధిగా నిధులు వచ్చాయి. ఉప్పాడ కోత, సముద్రం కోత అనేది చాలా నష్టంగా ఉందని ఏదైతే ఉన్నామో దానికి కేంద్రం 382 కోట్లు కేటాయించింది. అంటే కేంద్రం నుంచి కూడా నిధులు వచ్చాయి. ఇటు పర్యావరణము, తన పార్టీ వాళ్ళ ప్రాతినిధ్యము, మూడోది మళ్ళీ జంజి ప్రశ్నించడం, అలాంటి వాటితో కనెక్ట్ అవ్వటం, ఈ 3 ప్రయత్నాలు చేయటం కనిపిస్తుంది. వీటితో పాటు మోదీ నాయకత్వం, భారతదేశం విశ్వ నాయకత్వం వహిస్తుందని ఎలాగో ఆ ప్రశంసలు చేస్తారు కదా. ఆ ప్రశంసలు మోదీ చంద్రబాబు నాయకత్వంలో ముందుకు పోతున్నాం అని చెప్పడం తప్ప మరీ ఎక్కువగా ఎప్పుడు చెప్పే కూటమి ఎలాంటి మాటలు మాత్రం లేవు. సో కూటమితో గ్యాప్ కొంత కనిపిస్తుంది. పార్టీని పట్టాలు ఎక్కించడం మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. మూడోది ఆయన ఆరోగ్యము, ఈ పని ఒత్తిడి, వీటి నుంచి కొంత ఇటువైపు మారుతున్నారు అనేది కనిపిస్తుంది. బట్ ప్రశ్నించమంటే చెప్పినట్టేం ప్రశ్నించరు కదా. ఇప్పుడు మిమ్మల్ని నేను ప్రశ్నలు ఏమంటే మీరు అన్ని ప్రశ్నలు రకరకాల ప్రశ్నలు వేస్తారు కదా, అంతే కదా. అంటే కూటమితో గ్యాప్ షూర్. అది ఇప్పుడు కూటమితో ఏ గ్యాప్ లేకపోతే నాగబాబు నియామకం చంద్రబాబు ప్రకటించుంటే ఎంత బాగుండేది. ఉదాహరణకు ముఖ్యమంత్రి కదా సాధారణంగా, లేదా అధికారులు జీవోలు అవి ఇస్తారు. పవన్ కళ్యాణ్ ఇస్తున్నారంటే తన చొరవ ఆయన చాలా ప్రదర్శిస్తారు. ఆయన శాఖకి సంబంధించి కదా, అందువల్లే ఆయన శాఖ అయినా సరే పోనీ అదైనా చంద్రబాబు ముఖ్యమంత్రి ఏదైనా చేయొచ్చండి. ముఖ్యమంత్రి, ప్రధాన కార్యదర్శి లేకపోతే ఏదైనా చేయొచ్చు. ఇక్కడ మీరు చూడండి, ఏనుగుల గురించి కానీ, అడవుల గురించి కానీ, గిరిజనుల గురించి కానీ, పంచాయతీల గురించి కానీ, ఇప్పుడు నాగబాబు కానీ, ఇవన్నీ ఎక్కువగా పవన్ కళ్యాణ్ శిబిరము లేదా పవన్ కళ్యాణ్ పేషి అంటారు. మామూలు మన మీడియా భాషలో మాట్లాడితే ఉప ముఖ్యమంత్రి పేషి బేస్గా కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఉమ్మడి కార్యక్రమాలు అలాంటివి జరగట్లేదు. అలాంటి వాళ్ళలో విడిపోయారని నేనే చెప్పట్లేదు, విడిపోతారని కూడా నేను చెప్పాను. పవన్ కళ్యాణ్ గారికి ప్రయారిటీ ఎక్కువ ఇస్తున్నారని అనుకోవచ్చు కదా. ఏది సీఎం శాఖకి సంబంధించి ఆయన ఎలాంటి నిర్ణయాలను తీసుకోవచ్చు అన్నట్లుగా ఆ మాటలు వాళ్ళ నోట్లో నుంచి వస్తే చాలా బాగుంటుంది. మీరు అన్నది నిజమే. మీరు అన్నది అది వర్మ గారు చెప్పడం కాకుండా చంద్రబాబు గారు, నారా లోకేష్ చెప్తే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ కలిసి వచ్చారు, మాతో ఉన్నారని ఒక్క మాట తప్ప ప్రాక్టికల్ గా ఇంకేమీ ముందు ఈ మధ్యకాలం బహిరంగంగా చెప్పాల్సిన అవసరం ఉన్నది సార్. ఆయన ప్రయారిటీ ఇస్తున్నామని చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఆయన చేసే పనులకి గ్రీన్ సిగ్నల్. అయితే చాలా విషయాలు చెప్పడం ఎందుకండి, ఇప్పుడు చాలా విషయాలు చంద్రబాబు గారు రోజు అవే చెప్పడం ఎందుకు? కంఠపాఠం వచ్చు కదా తెలుగు ప్రజలకి, ఎందుకు చెప్తారు? చెప్పాల్సి న్యాయం జరగడమే కాదు, జరిగినట్టు కనబడాలన్నది ఒక ముఖ్యమైన విషయం. అలాగే ప్రత్యర్థులు లేకపోతే కొంతమంది మాలాంటి విమర్శకులు ఇది అంటున్నప్పుడు కాదు, అదేం లేదని చెప్పడం అవసరం లేదా? అందుకని ఎందుకు చెప్పాలంటే మీ మాట మీరే చెప్పుకుంటే ఏం లాభం? వర్మగారు చాలా తెలివైన వాడు, గొప్పవాడు, లేదా నేను ఎప్పుడోసారి చెప్పాలి కదా. అందుకని మీరు ఆ ప్రశ్న అంతే కదా. అంటే పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేకంగా ఆయనకి మేము ప్రయారిటీ ఇస్తున్నామని ఎందుకు చెప్తారు? ఆ సందర్భం ఎందుకంటే మీరు దూరంగా ఉన్నారు, మీరు రాలేదు, లేదా ఇలా రకరకాల సందేహాలు పెరుగుతున్నాయి. ఇంకోటి మీరు కూడా మీ తరఫున ఇప్పుడు ఉదాహరణ కందులు దుర్గేష్ గారు ఏం మాట్లాడలేదు ఇన్ని రోజుల్లో. ఇప్పుడు దూరం పెరిగిందని ఇంతమంది చెప్తుంటే నాదెళ్ల మనోహర్ గారు ఏం చెప్పలేదు. నాదెళ్ల మనోహర్ గారు కూడా ప్రభుత్వం తరఫున జరిగే కార్యక్రమాలు వాటిలో మాట్లాడుతున్నారు, కానీ పార్టీ తరఫున ఈ దూరం తగ్గించేవి ఏం అంటే దూరమే లేనప్పుడు ఇంక లేదన్నా సార్. అంత ముందు 15 ఏళ్ళ ఐక్యత ఎందుకు చెప్పారు సార్? నేను మీరు అడిగిన నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను, ఒక మాట అడుగుతున్నా. 15 ఏళ్ళు కలిసి ఉంటామని అసలు ఎవరైనా మీరు విన్నారా? మీరు చాలా సీనియర్ జర్నలిస్ట్ కదా. 15 ఏళ్ల గురించి 2 రాజకీయ పార్టీలు చెప్పుకోవడం ఎప్పుడైనా జరిగిందా? చెప్పండి, జరిగిందా? అంటే అలాగా చెప్పడం తప్ప నేను అంటలేదే, తప్పు కాదు. మరి ఇది మటుకు తప్ప అయితే
ఆయనకు ప్రాధాన్యత వీళ్ళు చెప్తే తప్ప, మరి తప్ప అంటే ఎందుకు చెప్పాలి సార్? ఇచ్చిన ప్రాధాన్యత చెప్పడం ఏంటి? మీకు నేను ప్రాధాన్యత సార్ ఇస్తాను మీరు 15 ఏళ్ళు ఉంటాం అన్నారు, కాదు ఏదో గ్యాప్ వచ్చినట్టుగా కనిపిస్తుంది, దానికి తగ్గట్టు మనుషులు కనిపించట్లేదు. ఈ సమస్య వచ్చినప్పుడు దాన్ని చక్కదిద్దాల్సిన బాధ్యత లేదా? రెండవది కొంతమంది మంత్రులు కనిపించట్లేదు. సమస్య రాలేదనుకోండి, అభిప్రాయం వచ్చిందనుకోండి, చాలాసార్లు చెప్పారు కదా అభిప్రాయాలు తేడాలు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు చాలా మంది అని. ఎవ్వరు మాట్లాడలేదు కదా 10 రోజుల నుంచి. మీరు 3 సార్లు మంత్రివర్గాలకు రాలేదు కదా. చాలా కీలకమైన అమరావతిలో మరో పెద్ద అడుగు అని చెప్తున్న దానికి మీరు పాల్గొనలేదు కదా. ఖచ్చితంగా అడుగుతారు కదా. ఏ గొడవ లేకపోయినా, ఒకటే బీజేపీ ప్రభుత్వం అయినా అమిత్ షా గారు ఎందుకో కనిపించలేదు, వర్మ గారు ఎందుకో రాలేదని అనుకోరా జనము? సరే, మరి అయితే ఎందుకు పంపించారండి నారాయణ గారిని ప్రత్యేకించి? ఉప ముఖ్యమంత్రి గారే కదా, ఎట్లాగో ప్రభుత్వంలో భాగమే కదా. ముఖ్యమంత్రి గారి కార్యక్రమం నిర్ణయం అయింది అన్నప్పుడు ప్రత్యేకించి ఇంకో మంత్రులుగా ఇద్దరు సమానమే. మీరు అంటే మీరు లాజిక్ తెచ్చారు కాబట్టి నేను అడుగుతున్నా. మీరు లాజిక్ తెచ్చారు కాబట్టి నేను అడుగుతున్నా. అందుకనే కరెక్టే. మరి అది అందుకని చెప్పాలి కదా ఇప్పుడు. అందుకనే పైగా ఇక్కడ మీరు ఒక నేపథ్యం ఉంది, ప్రతిదీ ఒక కాంటెక్స్ట్. మీరు ఆయనకు రాజ్యసభ కాదన్నారు, మంత్రి పదవి ఇస్తామన్నారు. మంత్రి పదవి ఇస్తామన్న తర్వాత ఇప్పుడు ఒక చైర్మన్గా నియమిస్తున్నారు. చైర్మన్గా నియమించబడడానికి మంత్రికి చాలా తేడా ఉంది. అంటే మంత్రి పదవి నేనే వద్దన్నా నేను పవన్ కళ్యాణ్ చెప్పే, అంటే దాని ఎవరు ఆయన చెప్పారు అంటే పోయింది. అయితే అది నిజమేనా? అయితే చంద్రబాబు గారు దాన్ని ధృవీకరించారా? కాదండి, మరి ఆయనే చెప్పారు కదా. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన తర్వాత చంద్రబాబు గారు ధృవీకరించడం ఏముంది? ఆయన కూడా ధృవీకరించాలి. చెప్పిన తర్వాత నేనే వద్దన్నాను అని ఈయన అన్న తర్వాత ఇంక చంద్రబాబు నాయుడు గారు చెప్పడానికి. సరే, ఇప్పుడు అక్కడ వచ్చిన విమర్శలు అది కూడా ఒకటి కదా. అది జరగలేదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు సర్దుబాటు ధోరణితో ఐక్యంగా ఉండడానికి చాలా విషయాల్లో పవన్ కళ్యాణ్ కొంచెం సర్దుబాటు ధోరణితో చేస్తున్నారు. లేకపోతే అవతల వాళ్ళు చెప్పే ప్రకారం లోబడి ఉన్నాడు కాబట్టి చేస్తున్నారు అని. నేను ఇప్పుడు కూడా చెప్పా కదా, వాళ్ళు విడిపోవడాలు ఇట్లాంటి సమస్య ఏమీ ఉండదని. వీటిని చిన్న ఏమంటారు, పిన్ ప్రిక్స్ అంటారు, ఇరిటెంట్స్ అంటారు, గ్యాప్స్ అంటారు. గ్యాప్ అనే పదం కూడా మీరు ఒప్పుకోలేదో చాలా కష్టం. గ్యాప్ స్పష్టంగా కనిపిస్తుంది అక్కడ. మీరు ఒక 2 వాళ్ళు అంటే వాళ్ళిద్దరు కలిసి అన్నారు కదా. 3 సార్లు మీరు మంత్రిమండలి సమావేశాలకు రాలేదు. మంత్రిమండలి సమావేశం జరుగుతుంటే మీరు పర్యావరణ సమీక్ష చేస్తున్నారు. మంత్రివర్గం కంటే పర్యావరణ సమీక్ష ఎలా ముఖ్యమవుతుంది? మీరు లేరనుకోండి, రెస్ట్ తీసుకోలేదు, రెస్ట్లో ఉన్నారు, విదేశాల్లో ఉన్నారు అనుకోండి, ఏ సమస్య లేదు. కాబట్టి ఇక్కడ జరుగుతున్న దాన్ని బట్టి ఎవరైనా మాట్లాడుతున్నారు కానీ కనిపెట్టట్లేదు కదా ఎవరిక్కడ. ఇంకొకటి, ఇప్పుడు కూడా మీరు ఏం చెప్తున్నారు, ఏం సమస్యలే లేవు, కూటమి ఎంత అద్భుతంగా ఉందని మీరేం చెప్పట్లేదు. ప్రశ్నించండి, సమస్యలు ఉంటే నిరసన తెలపండి, కానీ ప్రశాంతంగా తెలపండి, విధ్వంసానికి పాల్పడకండి అని చెప్తున్నారు అంతే. అది అధికారంలో ఉన్న వెల్కమ్ చేసినట్టే కదా సార్. సమస్యల గురించి మీరు ప్రశ్నించండి, దాన్ని నేను స్వాగతిస్తున్నానండి. దాన్ని స్వాగతిస్తున్నాను కదా. అంటే ఉన్నాయనే కదా. ఏమి మరి మీరు వేరే వాళ్ళ ప్రసంగంలో చూపించండి నాకు. చంద్రబాబు గారి ప్రసంగంలో ఎక్కడన్నా ఈ మాటలు